భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రివ్యూ. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈ ట్రైలర్ చూశాక నాకు ఏమనిపించిందంటే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా లాగా అనిపించింది. ఇక ఈ సినిమాలో అయితే ఫుల్ కామెడీని మనకు ట్రైలర్లో చూపించారు. ఇక రవితేజ గారు ఎనర్జెటిక్గా ఇక కామెడీ పాత్రలో బాగా పోషించారని చెప్పొచ్చు. ఇక వింటేజ్ లుక్స్ కూడా రవితేజ గారి బాగా కనిపించాయి. ఇక ఈ సినిమాలో రవితేజ గారికి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. ఒక పని మీద స్పెయిన్కి వెళ్ళిన రవితేజ అక్కడ ఒక అమ్మాయితో లవ్లో పడతాడు. ఇక అమ్మాయి తిరిగి ఇండియాకి రావడంతో ఇక లవర్కి మరియు పెళ్ళానికి మధ్యన ఇక హీరో ఎలా నలిగిపోయాడనే కాన్సెప్ట్ని ఈ సినిమాలో చూపించుంటారేమో అని ఇక ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో చాలామంది కమెడియన్సే ఉన్నారు. వెన్నెల కిషోర్ గారిని, సత్య గారి గారు, మరి ఇక మురళీధర్ గారు కానివ్వండి, ఇక చాలా సునీల్ గారు కానివ్వండి, ఇలా చాలామంది కమెడియన్స్ ఇక ట్రైలర్లో మనకు కనిపించారు. ఇక వీళ్ళందరి ఫన్ కూడా చాలా బాగా సినిమాలో ఉంటుందని మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రైలర్లో ఆ విజువల్స్ మాకు బాగా కనిపించాయి. ఇక ఎస్పెషలీ సత్య గారి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా ఈ డైలాగ్ పేలింది. ఇక ట్రైలర్లో రవితేజ్ గారి కూడా ఎనర్జెటిక్గా తన పర్ఫార్మెన్స్తో ఇక ట్రైలర్ని బాగా ఆకట్టుకునేలాగా చేశాడు. ఇక భీమ్స్ సిసిరోలియా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కూడా బాగానే అనిపించాయి. ఇక ఈ సినిమాకి కిషోర్ తిరుమల గారు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ఇంతకుముందు నయన శైలజ సినిమా మరియు చిత్రలహరి సినిమాను తీశారు. ఆ రెండు సినిమాలు కూడా చాలా బాగా ఆడినవి. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 13న విడుదల కాబోతుంది. రవితేజ గారికి అయితే ఈ సినిమా హిట్ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన సినిమాలు వరుస ఫ్లాప్లు అవుతున్నాయి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావడంతో సంక్రాంతికి ఇక ఆకట్టుకునే అవకాశం ఉంది. ఓకే గైస్, ఈ ట్రైలర్ చూసినాక నాకు అనిపించిన అభిప్రాయం ఇది. మీరు ఈ ట్రైలర్ చూసారా? చూసింటే మీకు ఎలా అనిపించింది? అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.